అయితే ఈ మధ్య హిందువులు తమ కర్తవ్యాన్ని మర్చిపోయి, హిందుత్వాన్ని మర్చిపోయి, సాంస్కృతిక సాంప్రదాయాలను మర్చిపోయి ఈ రోజులలో మస్తు బిజీ అయిపోయింది కదా. అందుకే తమ కర్తవ్యాలను, తమ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ గడపలోనే కులం గడప దాటుతే హిందువులం బంధువులం అనే పేరుతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తానూరు మండలంలోని బోసి గ్రామము, బోంద్రాడ్ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన రైతులు, మహిళలు, అదేవిధంగా యువకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక ఆ పక్కకే ఉన్నటువంటి బోంద్రాడ్ గ్రామము, బోసి గ్రామము ఈ విధంగా అక్కడ ముందుగల గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ నుంచి స్వామీజీ ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహించి సన్మానించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ అదేవిధంగా లవ్ జిహాద్ కావచ్చు, హిందూ మహిళలు కావచ్చు, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందువుదని అక్కడ మహారాజులు సూచించడం జరిగింది. ఇక ఇంత పెద్ద కార్యక్రమము నాగేంద్ర గారి ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా నిర్వహించడం జరిగింది.